దమ్మున్న మగాడే కానీ ఏ పార్టీలో ఉన్నాడో రమ్మనమని చెప్పి చూస్తాను నేను. పవన్ కళ్యాణ్ గారి కన్నా డిప్యూటీ సీఎంని తప్పిస్తే నిజంగా టీడీపీ నావు మునిగిపోతుందని నా అభిప్రాయం భయ్య. చాలామంది కిందికి లాగాలని చూశారు పవన్ కళ్యాణ్, కానీ ఎవరి వల్ల ఏం కాలేదు. పవన్ కళ్యాణ్ కాదని డిప్యూటీ సీఎం లోకేష్ గారిని చేద్దామని టీడీపీ నాయకులు అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? టీడీపీ నాయకులకి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎవరు హెల్ప్ చేశారు, అసలు టీడీపీ నాయకులను ఎవరైనా పట్టించుకున్నారా? అట్లాంటి టైంలో మునిగిపోయే నావని కాపాడిన ఏకైక హీరో, రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం తీసేసి సీఎం ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఉండగానే సీఎం అని అనుకుంటున్నారా మీరు కూడా? కానీ ఒకవేళ ఎలా డిప్యూటీ సీఎం కల్లో కూడా ఊహించుకోకూడదు. ఎందుకంటే ఈరోజు పార్టీ ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సపోర్ట్ ఇచ్చి జైల్లో మన బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిసిన ఆ రోజుని మీరు మర్చిపోయారు అంటే టీడీపీ నాయకులు నిజంగా ఈరోజు మీ పడవ మునిగిపోతుంది. ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్కి మీరు డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇస్తారనుకుంటే